ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నేపంతో మరో ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు అతడిని హతమార్చారు. మృతుడు గంగలూరు ప్రాంతంలోని నేంద్రలో విధులు నిర్వహిస్తున్న కల్లుతాటిగా తెలుస్తోంది. 2 రోజుల వ్యవధిలో 2 ఉపాధ్యాయులను మావోయిస్టులు హత్య చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నేపంతో మరో ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు అతడిని హతమార్చారు. మృతుడు గంగలూరు ప్రాంతంలోని నేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కల్లుతాటిగా తెలుస్తోంది. 2 రోజుల వ్యవధిలో 2 ఉపాధ్యాయులను మావోయిస్టులు హత్య చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. కొనసాగుతుంది. బీజాపూర్ లోని గంగులూరు ప్రాంతంలో ఉన్న శక్తిదూత్ కల్లు తాటిని నక్సలైట్లు దారుణంగా హత్య చేశారు. నిన్న సాయంత్రం పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా నక్సలైట్లు అతన్ని కిడ్నాప్ చేసి అర్ధరాత్రి ఈ ఘటనకు పాల్పడినట్టుగా ఇప్పటికైతే సమాచారం ఉంటుంది. మరణించిన ఉపాధ్యాయుడు తోట్కా గ్రామానికి చెందిన వాడిగా ఇప్పటికే గుర్తించారు. ఈ ఉపాధ్యాయుడి హత్య కారణంగా ఆ ప్రాంతంలో భయం మరియు కోపంతో కూడిన వాతావరణం అయితే స్థానికంగా ఏర్పడిందని చెప్పవచ్చు. గ్రామస్తులను మరియు పిల్లలకు విద్య ద్వారా అవగాహన కల్పిస్తున్నాడు ఈ ఉపాధ్యాయుడు. ఈ నేపథ్యంలో అతన్ని చంపడంపై తీవ్రంగా వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. శిక్ష దూతలపై నిరంతరంగా ఉపాధ్యాయులపై దాడులు జరుగుతున్న ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. మూసివేసిన పాఠశాలలు ఏవైతే ఉన్నా వాటన్నిటిని తెరిచి వాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు విద్యను అభ్యసిస్తున్న ఉపాధ్యాయులను నక్సలైట్లు లక్ష్యంగా చేసుకొని చంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 9 మంది ఉపాధ్యాయులు మరణించగా వారిలో 5 మంది బీజాపూర్ జిల్లాలో, 4 సుక్మా జిల్లాలో మృతి చెందారు. ఈ తాజా ఘటన విద్యా ప్రపంచాన్ని మరియు గ్రామస్తులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి చేస్తుంది. ముఖ్యంగా సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు మరియు భద్రతా బలగాల ప్రాంతాల్లో గాలింపును ముమ్మరం చేశారు. కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పరిపాలనా సిబ్బంది కూడా ఈ ఘటన ధృవీకరిస్తూ దీనికి సంబంధించి ఓకే రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.